గతంలో అయితే మనం సామలు ఉడవడం అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం దుక్కి దున్నేసి సామలంతా జల్లేవాళ్ళండి మేము. అప్పట్లో ఎంత ఒక ఎకరం 5 ఎకరంలో వేసినా మనకు ఈ సామలు దిగుబడి ఎక్కువ వచ్చేది కాదు. గతంలో అయితే ఎదజల్లేసిన వల్ల సామలు తర్వాత గడ్డి కలిపి ఒకేసారి పెరిగి వచ్చేసి తర్వాత మనము దృఢంగా గట్టిగా ఎక్కువ దగ్గర ఉండడం వల్ల కలుపు తీయడానికి వెళ్ళేటప్పుడు మొక్కలు కలుపు తీసేటప్పుడు మట్టేసి తొక్కేసేవాళ్ళం. ముందు మేము సామ అయితే సార్ వెదజల్లేవాళ్ళు సార్. గతం కూడా గతం వేసినా కూడా ఇది వెదజల్లుతుంది సార్. ఆ కంకిలు చిన్నగా వచ్చి దిగుబడి తక్కువ వచ్చేది సార్. తర్వాత ఏమో మామూలుగా పారత కూడా వేసేవాళ్ళు సార్. అది కూడాను తక్కువ దిగుబడి వచ్చేది సార్. గిరిజన మెట్ట ప్రాంతాలలోని భూములు సామ సాగుకు అనుకూలం. ఈ పంటకు నీటి అవసరం తక్కువ. కరువు బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. కాస్త ఆలస్యంగా కూడా విత్తవచ్చు. కాలం సరిగ్గా లేనప్పుడు మామూలుగా వేసే పంటకు బదులుగా కూడా ఈ పంట వేసుకోవచ్చు. అయితే ఎక్కువగా సాంప్రదాయ పద్ధతుల్లోనే సాగు చేయడం, సరైన మెళకువలు పాటించకపోవడం వల్ల ఈ పంటలో ఎక్కువ దిగుబడులు రావడం లేదు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు గిరిజన రైతులలో కొందరు ఆ పరిస్థితిని మార్చేశారు. సాగు పద్ధతులలో చిన్న మార్పులు చేసుకొని దిగుబడులను 2 3 పెంచుకున్నారు. సామలో వేసేటప్పుడు విత్తనం శుద్ధి చేసుకుంటాం. ఏమవుతుందంటే దానికి బీజామృతంతో కలిపి శుద్ధి చేసుకొని ఒక 10 నిమిషాలు నీడలో ఆరబెట్టుకొని విత్తనం వేసుకుంటున్నాం. దానికి దృఢంగా ఏదైతే మనకి పిల్లలు పుట్టినాక టీకలు వేసి వేస్తామో అలాగే దీనికి శుద్ధి చేసి వేస్తే ఎక్కువగా 90% 100కి 100% మనకి మొలకలు వస్తున్నాయి సార్. మొక్కకి వేస్తున్నాం. అందువల్ల మనకి ఎక్కువ దుబ్బులు వస్తున్నాయి. వాసన సంస్థ మరియు సంజీవని సంస్థలు మన దగ్గర వచ్చి రైతుల దగ్గర వచ్చి సామలు ఉడవడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందనేసి మనకు పద్ధతులు నేర్పించారండి. మనం ఏంటంటే ప్రతి సంవత్సరంలోని జూన్ నెలలోనే ఒక 20 అంటే నారు పోస్తాము. ఒక 21 రోజుల్లోనే కొంచెం పెరుగుతాయి. ఒక అడుగు పెరిగిన తర్వాత మనము జూలై నుంచి మనం ఉడవడం స్టార్ట్ చేస్తాం సార్. అవి ఎంత అంటే మనకు ఒక అడుగున మేము వేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఆ పద్ధతి పరంగా మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ విధంగా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 8-9 బస్తాలు కూడా దిగుబడి వస్తున్నాయండి. చాలా బాగా వస్తుంది. గతంలో సామలు ఎదజల్లడం వలన 3 క్వింటల్ నుంచి 4 క్వింటాలు వచ్చేది. ఇప్పుడు లైన్గా అడుగడుగున వేసుకోవడం వలన మనకి మినిమం 8 క్వింటల్ నుంచి 9 క్వింటల్ కూడా ఇప్పుడు వస్తుంది. దానికోసం రైతులందరూ సంతోషంగా ఉన్నారు. నేనైతే చాలా సంతోషం అండి. లేత నారు నాటడం, మొక్కల మధ్య అడుగు దూరం ఉండేలా చూడడం, మొక్కలకు ఎక్కువ సూర్యరశ్మి తగిలేట్టుగా చేయటం, సేంద్రియ ఎరువులు వాడడం, వేర్లు బాగా పెరగడానికి గాను కలుపు తీసే పరికరాలతో అంతరకృషి చేయటం, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల నివారణ, ఇవి ఈ సిరి సామ పద్ధతి మూల సూత్రాలు. ఇవి పాటిస్తే సామ పంటలో దిగుబడులు పెంచుకోవడం అసాధ్యం కాదని ఈ రైతులు అంటున్నారు. దూరంగా అడుగడుగున సామలు వేయడం వలన గట్టిగా దృఢంగా బలంగా వచ్చి ఒక 5 అడుగుల నుంచి 6 అడుగులు ఇంతవరకు పెరిగిపోతుంది. అది ఎక్కువ గాలి వచ్చినా వర్షం వచ్చినా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మనకి రైతుకి పంట నష్టం కూడా జరుగుతుంది. అందువలన ఏం చేస్తున్నామంటే వేసిన ఒక 2 నెలల తర్వాత 2 అడుగుల నుంచి 2 అడుగులన్నర వరకు మనకు పెరుగుతుంది. పెరిగిన తర్వాత అది చివరి కొసలు తొంచేసి మనకి పశువులకి పెట్టుకుంటున్నాం. అందువల్ల ఏమవుతుందంటే పైన పెరిగి దృఢంగా కనీసం ఒక 4.5 అడుగులు 5 అడుగులు పెరుగుతూ వెన్నులు వచ్చి ఇలా ఆవులుతాయి. మనం కోసుకొని అతిగా లాగంగా ఉంటుంది. ఈ సామలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పండే దాంట్లో 90% సామలు ఇక్కడే పండుతున్నాయి. అంటే సుమారు 6,000 ఎకరాల్లో ఇక్కడ పంట పండిస్తున్నారు సామ పంట. అయినప్పటికీ 10 నుంచి 11 క్వింటాళ్ళు వస్తుంది. గత సంవత్సరం 8 నుంచి 9 క్వింటాళ్ళు వచ్చింది. అదే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పంట కోత ప్రయోగాల్లో చూస్తే 10 నుంచి 11 క్వింటాల దిగుబడి వచ్చింది. నాణ్యమైన విత్తనాలను పంట కోసే ముందు కంకుల నుంచి ఎంపిక చేసుకోవాలి. పెద్ద సామ రకం అనుకూలమైనది. 1/2 కేజీ విత్తనం సరిపోతుంది. బీజామృతంలో విత్తన శుద్ధి చేయాలి. 1/2 అడుగు ఎత్తు, 1 మీటర్ వెడల్పు, 10 మీటర్ల పొడవుతో నారుమడిని తయారు చేసుకోవాలి. 40 చదరపు అడుగుల నారుమడి 1 ఎకరానికి సరిపోతుంది. సామ పంట వేయడానికి 3 నెలల ముందు PMDS చేయాలి.
కొయ్య ముక్కలు తాడు సహాయంతో అడుగు దూరంలో మొక్కలు నాటుకునే విధంగా మార్కింగ్ వేయాలి. మార్కింగ్ కోసం గుప్పెడు ఘనజీవామృతాన్ని గుర్తుగా వేయాలి. చివరి దుక్కిలో 1 టన్ను పశువుల గెత్తం వేయాలి. సామ నాటేటప్పుడు 400 కేజీల ఘనజీవామృతం వేయాలి. 21 నుంచి 25 రోజుల వయసు గల నారుతో నాట్లు వేయాలి. కుదురుకి 1 మొక్క లేదా 2 మొక్కలు ఉండాలి. నాట్లు వేసిన తర్వాత 15 నుంచి 45 రోజుల మధ్యలో 3 సార్లు కలుపు తీయాలి. ఆ గడ్డిని నేలలో కలిపి వేయడం వల్ల నేలకు పోషకాలు అందుతాయి. సామ 2 అడుగుల ఎత్తు ఎదిగిన తర్వాత పంట చివర్లు 1/2 అడుగు వరకు కోసివేయాలి. వాసన ఎన్జిఓ వారు ఈ సామ పంటపై ఈరోజు సీసీ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 రైతులు పొలాల్లో ఇక్కడ సీసీ ఎక్స్పెరిమెంట్ చేశాము. దాంట్లో ఒక రైతు శ్రీ పద్ధతిలో సిరి సామ పద్ధతిలో సాగు చేశారు. ఒక రైతు సాధారణ పద్ధతి అంటే రైతు వారి పద్ధతిలో సాగు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ పద్ధతిలో చేసినట్లు వెన్ను కూడా కొద్ది పెద్దదిగా ఉంది, గొలుసు కట్టు కూడా చాలా చిక్కగా ఉంది, బాగుంది. దానివల్ల దిగుబడులు అన్నది బాగా 3 అంతలు అంటే రైతు వారి పద్ధతికి దీనికి 3 అంతలు దిగుబడి పెరగడం జరిగింది. సామల్లో మనం పరిశోధన చేసినప్పుడు మనకు ముఖ్యంగా తమిళనాడులో అత్యంతలు, తర్వాత బెంగళూరు, అదేవిధంగా విజయనగరం ఆంధ్రప్రదేశ్లో, జగదల్పూర్ మరి ఛత్తీస్గఢ్లో, సో మనకి తర్వాత వాగై గుజరాత్లో పరిశోధన చేసినప్పుడు సుమారు 1400 వరకు వస్తుంది. యావరేజ్ 1400 కేజీలు వస్తుంది హెక్టార్కి. అదే మన యొక్క గులి మెథడ్లో పెద్ద సామతో చేసినప్పుడు ఈ సుమారు 1950 వరకు వస్తుంది. అంటే సుమారు ఒక 500 కేజీలు హెక్టార్కి వస్తుంది. కాబట్టి దీని మీద తప్పకుండా మరి పరిశోధనకి తీసుకెళ్లి దీన్ని ఏ రకంగా మన తాలూకా రీసెర్చ్ మెటీరియల్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాటి గురించి మేము జాతీయ స్థాయిలో దీన్ని ఒక ప్రణాళిక రచిస్తాం. థ్యాంక్ యూ.